వైమానిక ఘర్షణలో పాకిస్తాన్ చేతికి బందీగా చిక్కిన భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ రేపు విడుదల కానున్నారు. ఈ అంశంలో పాక్పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేసేలా భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించి అభినందన్ స్వదేశం చేరేందుకు మార్గం సుగమమైంది. అభినందన్ను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, ఇందుకు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోబోమని భారత్ స్పష్టం చేసిన కొన్ని గంటలకి పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది దౌత్యపరంగా భారత్ సాధించిన గొప్ప విజయంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య వైమానిక ఘర్షణలో MiG-21 యుద్ధ విమానాన్ని పాక్ బలగాలు నేలకూల్చడంతో ఆ దేశానికి బందీగా చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శుక్రవారం విడుదల కానున్నారు. శాంతికి సంకేతంగా అభినందన్ వర్ధమాన్ను విడుదల చేయనున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఇమ్రాన్ ఖాన్ సిద్ధంగా ఉన్నారని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ప్రకటించిన కొద్దిసేపటికే అభినందన్ విడుదలపై ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేయడం విశేషం. పాకిస్తాన్ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో విపక్ష నేత షెహబాబ్ షరీఫ్ మాట్లాడుతుండగా మధ్యలో ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్న ఇమ్రాన్ ఖాన్ భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అభినందన్ను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్ ఇది తమ బలహీనత అని భావించవద్దని తెలిపారు. అభినందన్ను విడుదల చేస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన వెంటనే పాక్ చట్టసభ సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. अगर हिंदुस्तान आप कोई एक्शन लेता है तो हमें मजबूरी एक्शन लेना पड़ेगा. वो किधर जाएगी उसके बाद बात. मैं आज सबके सामने ये कहना चाहता हूँ कि देखिए पाकिस्तान अमन चाहता है. हमारी सिर्फ एक इंटरेस्ट है कि हमारे खत्ते में स्टेबिलिटी हो, अमन हो. जब अमन होती है, अमन के अंदर इन्वेस्टमेंट आती है, नौकरियां मिलती हैं, दौलत बनती है, वेल्थ क्रिएशन होती है. ये जो टेंशन है ये ना पाकिस्तान को फायदा देती है ना हिंदुस्तान को फायदा देती है. मैंने कल भी कोशिश की नरेंद्र मोदी से बात करने की और सिर्फ ये डी-एस्केलेट करने के लिए. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है. हम एज ए पीस जेस्टर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस. శుక్రవారం మధ్యాహ్నం వాఘా సరిహద్దు ద్వారా అభినందన్ వర్ధమాన్ భారత్ కు చేరుకోనున్నారు. మరోవైపు పుల్వామాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిలో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పాత్రకు సంబంధించి భారత్ అందించిన పత్రాలను మనఃపూర్వకంగా పరిశీలిస్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ ప్రకటించారు. ఈ పత్రాలను పాకిస్తాన్ హైకమిషనర్కు బుధవారం భారత్ అందజేసింది. ఈ పత్రాల్లో న్యాయపరమైన సాక్ష్యాలపై పునర్విచారణ చేయనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ తెలిపింది. నమ్మదగిన ఆధారాలు ఉంటే దోషులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడిపై దర్యాప్తునకు సహకరించేందుకు పాక్ సిద్ధమని ఇప్పటికే ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ ఉగ్రవాదం సహా అన్ని అంశాలపై చర్చలకు సిద్ధమన్నారు.